అందరికీ నమస్కారం. ఒక దేశాన్ని ఇంకో దేశం జయించాలి అంటే యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం? ఆయుధాలతో లేక ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి అణుయుద్ధాలు చేయవచ్చు. కానీ యుద్ధంతో పని లేకుండా మనుషుల శక్తిని నిర్వీర్యం చేసి దేశాన్ని నాశనం చేయవచ్చు. అదే ప్రపంచానికి పట్టిన డ్రగ్స్ భూతం. మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా ద్వారా మన దేశంలోకి వస్తున్నాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. 1985లో భారతదేశంలో అన్ని మాదక ఔషధాలను నిషేధించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అనే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు. డ్రగ్స్ వాడకం ప్రమాదకరమైన వ్యసనం. ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తుంది. దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం చాలా తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా డ్రగ్స్ వినియోగం చాలా ప్రమాదకరమైనది. మాదక ద్రవ్యాల్లో అతి ప్రమాదకరమైనవి నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరస్, గంజాయి, మర్జువానా, కొకైన్, LSD. వీటిల్లో దేని జోలికి వెళ్ళిన ప్రమాదాల్లో చిక్కినట్లే. ఒక్కసారి డ్రగ్స్కు బానిసైతే మామూలు మనిషిని చేయడం చాలా కష్టం. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం 1985 యాక్ట్ ప్రకారం చట్టపరంగా కఠినంగా శిక్షించబడతారు. అక్రమ వ్యాపారులు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి దీనికి బానిసలై ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడటం లేదంటే సమంజసంగా. మాదక ద్రవ్యాల వాడకం ఎలా మొదలవుతుంది? డ్రగ్స్ సరఫరా చేసేవారు యువకులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా ఒక చైన్ లాగా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో, కిల్లీ దుకాణాల్లో, కాఫీ షాపుల ద్వారా వీటిని సరఫరా సాగుతుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా సిగరెట్టు, ఆల్కహాల్ ద్వారా డ్రగ్స్ తీసుకోవటం మొదలవుతుందని ప్రభుత్వ వైద్య సైకియాట్రిస్టులు, ప్రొఫెసర్లు అంటున్నారు. 15 నుంచి 25 ఏండ్ల వయసు ఉన్నవారు ఎక్కువగా మాదక ద్రవ్యాల ఉచ్చులో పడే అవకాశం ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. డ్రగ్స్ తీసుకునే వారి మెదడు, శరీరం పనితీరును మందగించేలా చేస్తాయి. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి రక్తపోటు పెరిగేలా చేసి శరీరాన్ని ఉద్రేకానికి గురి చేస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఒకసారి ఏ వ్యక్తి అయినా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే తాను జీవితంలో నిర్వర్తించవలసిన బాధ్యతలను పూర్తిగా మర్చిపోతాడని నిపుణుల అభిప్రాయం. డ్రగ్స్ తీసుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే పూర్తిగా ఆకలి తగ్గిపోతుంది, నిద్ర పట్టదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడిని పెంచుతుంది, చుట్టూ ఉన్న వారితో గొడవలు పడుతుంటారు, చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, జుట్టు ఎండిపోతుంది, వయస్సు మీరినట్లు కనిపిస్తారు, మాటల్లో తడబాటు, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి, నిజమైన ఆనందాన్ని కోల్పోతారు, వాటి కోసం దొంగతనాలకు పాల్పడతారు, మత్తులో ప్రమాదాలకు గురి అవుతుంటారు, చివరకు ఫిట్స్ కూడా వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారు మత్తులో ఆత్మహత్యలు కూడా పాల్పడుతుంటారు. రకరకాల డ్రగ్స్ తీసుకునేవారు డెలివిలియం అనే దశకు చేరుకున్నాక రాత్రికి పగటికి తేడా తెలియదు. చేతిలో ఫోన్ లేకపోయినా ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలుగా అనుకోవడం లాంటివి చేస్తుంటారని డాక్టర్లు అంటున్నారు. పబ్బుల్లో, ఫామ్ హౌసుల్లో యువతకు పార్టీలు ఏర్పాటు చేసి యువకులను డ్రగ్స్ బానిసలుగా చేస్తున్నారు. ధనవంతుల పిల్లలను ఆకర్షించి వారికి డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీలు నిర్వహిస్తూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్ 2018 నివేదిక ప్రకారం భారత్లో అత్యధికంగా దొరికే మాదక ద్రవ్యం గంజాయి. దేశంలో మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే
నార్కోటిక్స్ వల్ల యువత పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.